ఎక్కడ మీ సొంత ఎక్కడ ప్రాపర్? ఇక్కడ తిరుమలగిరి. అంటే ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి. అవును. అవునా? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ పార్టీ కోటేసారన్న? మొన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వేసారా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇక నెల రోజులు టైం ఉందన్న. ఈసారి ఎవరికి కోట్ అనుకుంటారు? ఇక్కడైతే ఈటల రాజేంద్ర ప్రసాద్ బీజేపీ అనుకుంటారు. అవునా? ఎందుకన్నా బీజేపీకి ఎందుకు? అంటే బీజేపీ ఎందుకంటే కేంద్రంలో బీజేపీది బాగుందని అంటున్నారు. దానివల్ల కేంద్రంలోకి బీజేపీని ఈటల రాజేందర్కి బీజేపీ చేయాలని అనుకుంటున్నారు. అంటే అందరూ బీజేపీ ఉండాలని అంటారు కాబట్టి మీరు బీజేపీ అంటారా? లేకపోతే లేదు అలాగని లేదు. మా తిరుమలగిరి కూడా అంతే ఉన్నది. ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు కానీ, కిరాణా కొట్టోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బీజేపీనే అంటారు. తిరుగుతురా ప్రచారానికి వస్తురా అందరూ? వచ్చారు. వస్తారు. ఓకే. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరో తెలుసు? ఈటల రాజేందర్, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి, వీళ్ళు కూడా ఇద్దరు తెలుసా మీకు? లేదు, వాళ్ళు తెలుసు కానీ మామూలుగా మాకు ఈటల రాజేంద్ర ప్రసాద్ అన్నది అనుభవం మా ఏరియాకి. ఇప్పుడు కిరాణా కొట్లు కానీ, స్టోర్లు కానీ, ఇలా మా ఇటు మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా బీజేపీ అని అనుకుంటున్నాను. అంటే మూడోసారి కూడా మోదీ ఉండాలంటారా? మోడీ ఉండాలి. మార్పు కోరుకుంటే ఏమవుతారు? 2 సార్లు మార్పు కోరుకుంటాం అంటే కాంగ్రెస్ చూస్తారు. ఇప్పుడు ఒకటోటి కాంగ్రెస్ అధికారం ఇచ్చారు, ఒకటోటి చేసుకొస్తుంది. చూస్తే దాన్ని ఎలా ఉందో చూసి నెక్స్ట్ కూడా దానికే ఇస్తారు. ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడు వచ్చింది కదా రన్నింగ్లోకి. చూడాలి, ఒకటొకటి చేసుకొస్తాడా, అన్న పథకాలు అన్నీ చేస్తాడా చూడాలి. బీజేపీ అయితే నేషనల్ కాబట్టి ఇక ఏంటంటే ఏదైనా కేంద్రంలో నేషనల్ ఉంది కాబట్టి అట్లా అని దాన్ని బీజేపీని అనుకుంటుంది. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? 120 రోజులు దాటింది కదా. రేవంత్ రెడ్డి పర్లేదు, బాగానే చేస్తున్నాడు. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? ఇప్పుడైతే గ్యారెంటీలు ఒకటొకటి చేసుకొస్తుండు. పథకాలు అయితే బాగానే ఉన్నాయంటు. అది కంటిన్యూ అయితే ఇక మళ్ళీ కాంగ్రెస్ ఏముండదు మళ్ళీ. ఇప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా? అట్లా మళ్ళీ టీఆర్ఎస్ అయిపోయినట్టే. ఇది కానీ మంచిగా చేసి ఇప్పుడు పథకాలు చెప్పిండు, అవన్నీ కూడా ఈ టయానికి ఆ టయానికి పథకాలు అందరికి జనాలకు అందజేసి చేస్తే మళ్ళీ వాళ్ళే ఉంటారు, కాంగ్రెసే ఉంటుంది. మధ్యలో మళ్ళీ అట్లా ఏమన్నా అయిందంటే నమ్మకం ఉండదు అంతే. ఓకే. మీ ఓటు అయితే బీజేపీ.